హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ చార్ట్ చూసుకుందాం. సో నిఫ్టీ వచ్చేసి ఇవాళ మనం చూసినట్టయితే 77 పాయింట్స్ నెగిటివ్లో అయితే క్లోజ్ చేసింది. బట్ మీరు చూసినట్టయితే మార్కెట్ రికవరీ చేసింది డౌన్ సైడ్ నుంచి. ఎప్పుడైతే ప్రైస్ ఇవాళ లో చూసారనుకోండి మీరు 23,151, అండ్ ఇవాళ హై చూస్తే మనకి 23,459. సో మధ్యలో పాజిటివ్ న్యూస్ వచ్చింది, దానివల్ల మార్కెట్ కంప్లీట్లీ రికవరీ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ లీడ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 53,000 దగ్గర లో నుంచి అప్ సైడ్కి 54,300 వరకు మార్కెట్ వెళ్ళింది. అండ్ నిఫ్టీ ఐటీ స్ట్రాంగ్లీ వీక్ ఉండే ఇవాళ. సో ఇవాళ ఎక్కువగా వీక్నెస్ మనకి నిఫ్టీ ఐటీ కనిపించింది. 2 డేస్ నుంచి కూడా నిఫ్టీ ఐటీ సపోర్ట్ చేస్తుంది నిఫ్టీకి. అండ్ ఇవాళ నిఫ్టీ ఐటీ మీరు చూసారనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళు 5% పైగానే ఇవాళ ఒక్క రోజులో నిఫ్టీ ఐటీ ఫాలో అయింది, 1700 పాయింట్స్. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్ ఉండే, నిఫ్టీ 23,000 కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండే. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇవాళ మనకు బ్యాంకింగ్ సైడ్ నుంచి స్ట్రెంత్ వచ్చి నిఫ్టీ హోల్డ్ అయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ చూసుకుందాం. ఇప్పుడు మనం చూసామనుకోండి మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గర అయితే ప్రైస్ అనేది క్లోజ్ అయింది. సో 23,400 టు 23,350 లెవెల్ వచ్చేసి ప్రీవియస్లీ మార్కెట్ రెసిస్టెన్స్ ఏరియా. ఇప్పుడు ప్రైస్ ఎగ్జాక్ట్లీ అదే పర్టికులర్ పాయింట్ దగ్గర మార్కెట్ యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్లో క్లోజ్ అయింది నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీలో పాజిటివ్ స్ట్రెంత్ కంటిన్యూషన్ అవ్వాలనుకోండి, ఇవాళ ఏదైతే హైస్ ఉన్నాయో అది ఇంపార్టెంట్, ప్రీవియస్ డే మార్కెట్ ఒక క్లోజింగ్ ఇంపార్టెంట్. ఓకే, సో నిన్న మార్కెట్ ఏదైతే క్లోజ్ అయిందో అది కూడా ఇంపార్టెంటే. సో ఇవాళ హైస్ అండ్ నిన్నటి క్లోజింగ్ పాయింట్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ మార్కెట్ 23,450 పైన రేపు ప్రైస్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి అప్ సైడ్లో కంటిన్యూషన్ అవుతే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఫర్దర్ అప్ సైడ్ టువర్డ్స్ 23,550 అండ్ 23,600 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ఇవాళ మార్కెట్ ఎలా అయితే అప్ సైడ్ వెళ్ళిందో అలాగే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ వచ్చేసి 23,300 కిందికి వచ్చింది అనుకోండి, మనకి డౌన్ సైడ్ మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ వెళ్ళి చూపిస్తాను. సో అది ఆల్గో లెవెల్స్ చూసుకుందాం. సో ఆల్గో లెవెల్స్లో అయితే మీకు క్లియర్లీ అర్థమవుతుంది, ఎందుకంటే డైలీ ఆల్గో లెవెల్స్ని బేస్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్లో మనం షేర్ చేస్తాను కాబట్టి. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో చూడండి, ప్రైస్ ఇక్కడ ఈ క్యాండిల్లో మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో అది వచ్చేసి 23,440 దగ్గర నుంచి. సో నిన్నటి మార్కెట్ ఒక రేంజ్ లోపట్నే ప్రైస్ ఇవాళ ఓపెన్ అయింది, సో నెగిటివ్గా. దాని తర్వాత మార్కెట్ కంటిన్యూస్లీ ఫాలో అయింది. సో ఏదైతే ఆల్గోల్ సపోర్ట్ లెవెల్ ఉండే అది కూడా బ్రేక్ చేసింది, రీటెస్ట్ చేసింది, అక్కడ నుంచి మంచి డౌన్ సైడ్ ఫాలో అయింది. అండ్ ఇక్కడ కూడా మీకు ఎంట్రీ ఇచ్చింది అండ్ ప్రాఫిట్స్ కూడా బుక్ చేశారనుకుంటున్నాను. దాని తర్వాత సడన్గా మనం చూసినట్టయితే అరౌండ్ 12:20-12:25 టైంలో మార్కెట్ సడన్గా అప్ సైడ్కి మూవ్ అయింది. సో ఇక్కడ 3 క్యాండిల్స్ మనం చూస్తున్నాం కదా, 15 మినిట్స్లో మార్కెట్ అనేది అప్ సైడ్ ఆల్గో లెవెల్స్ పైకి వచ్చేసింది. ఏదైతే ఆల్గో రెసిస్టెన్స్ కాస్త అగైన్ మళ్ళీ సపోర్ట్ అయిపోయింది. దాని తర్వాత మార్కెట్ అగైన్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసి అండ్ దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ పాయింట్కి రీచ్ అయింది, 23,400 టు 23,350 లెవెల్. ఈ 2 లెవెల్స్ మధ్యలోనే యాజ్ ఆఫ్ నో క్లోజ్ అయింది. సో ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు, దొరికింది మీకు యాజ్ పర్ ఆల్గో లెవెల్స్. అండ్ ఇక్కడ కూడా మీకు ఎంట్రీ దొరికింది యాజ్ పర్ ఆల్గో లెవెల్స్. ఓకే, సో డైలీ ఆల్గో లెవెల్స్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఎవ్రీడే 9:30 to 3:30 కాన్స్టెంట్గా ఉంటాయి ఇవి. సో ఇది మనకి మూవింగ్ యావరేజెస్ లాగా ప్రైస్తో పాటు చేంజ్ అవ్వదు. ఒక్కసారి 9:15 తర్వాత ఫామ్ అయినాయి అనుకోండి, ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ దీంట్లో ఏంటంటే మనకు ఒక క్లియర్ డైరెక్షన్ అర్థమవుతుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వదు. అండ్ ఈ లెవెల్స్ నుంచే మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ రిజెక్షన్స్ కానీ లేకుంటే ట్రెండ్ కంటిన్యూషన్స్ కానీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ దాంతో కంబైన్ చేసుకొని ఈ లెవెల్స్ని మనం కనుక యూజ్ చేస్తామనుకోండి మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం చిన్న ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం రేపటికి. సో నిఫ్టీలో వచ్చేసి, సో నిఫ్టీ ఈ పర్టికులర్ ఏరియా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, సో దానికన్నా ముందు కూడా ఇదే పర్టికులర్ పాయింట్లో కన్సాలిడేషన్ అయి అప్ సైడ్ వెళ్ళింది. ఇదే జోన్ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇదే జోన్ దగ్గర మళ్ళీ ఇవాళ మార్కెట్
అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా, అది వచ్చేసి మనకి 23,250 to 23,300 లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, సో రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ బ్రేక్ కానంతసేపు మనం బేరిష్ అవ్వకండి. ఓకే, ఈ లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు నిఫ్టీలో. ఓకే, అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలి కంటిన్యూషన్ అంటే మార్కెట్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ లెవెల్స్ పైన ప్రైస్ హోల్డ్ చేసి ఏదైతే హైస్ ఉన్నాయో ఇవాళ హైస్ అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ ఒక హైస్, అది వచ్చేసి దగ్గరలో 23,500 to 550 లెవెల్ ఉంది. సో ఈ లెవెల్స్ పైనకి వెళ్తేనే స్ట్రాంగ్లీ స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం నిఫ్టీలో. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నో ఈ లెవెల్స్ పైన ఉంటే మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. క్వాంటిటీ తక్కువ పెట్టండి అండ్ ఈ లెవెల్స్ 23,550 to 600 బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు ప్రైస్ వచ్చేసి 23,800 to 23,900 వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. సో స్ట్రెంత్ రావాలంటే దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ కాస్త మార్కెట్ తీయాలి, అప్పుడే మనం అప్ సైడ్కి స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేయాలంటే మార్కెట్ అట్లీస్ట్ 23,250 కిందికి వస్తేనే మనం బేరిష్ అవ్వచ్చు నిఫ్టీలో. క్లియర్? అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్గో లెవెల్స్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం, దాని తర్వాత మనం చిన్న టైం ఫ్రేమ్లో చూసుకుందాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి, సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ 53,000 సపోర్ట్ లెవెల్స్ నుంచి మార్కెట్ బౌన్స్ చేసింది. సో ఇవాళ న్యూస్ కూడా వచ్చింది ఆ పర్టికులర్ టైంలో, ఆ న్యూస్ ఇక్కడ మనకి టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. అండ్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, స్ట్రాంగ్లీ క్లోజ్ చేసింది, 54,000 పైన క్లోజ్ చేసింది. 54,000 రెసిస్టెన్స్ ఉండే, అది కూడా బ్రేక్ అయింది. నిన్నటి హైస్ కూడా బ్రేక్ చేసింది కాబట్టి యాజ్ ఆఫ్ నో కొంచెం పాజిటివ్ ఉన్నాను. సో బ్యాంక్ నిఫ్టీలో సో ఎప్పటి వరకు 53,800 to 54,000 లెవెల్, ఈ లెవెల్స్ హోల్డ్ చేసినంత వరకు. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ ఇవాళ ఏదైతే లో ఉందో అది కూడా ఇంపార్టెంటే. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఒకవేళ రేపు పాజిటివ్గా ఓపెన్ అయింది ప్రైస్ కనుక అంటే, అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ 53,800 to 53,950 లెవెల్ దగ్గర టెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్తున్నా సరే ఇక్కడ సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి. ఫస్ట్ గ్యాప్ అప్లోనే బులిష్ అవ్వకండి. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకే, సో వెయిట్ చేయండి. మార్కెట్ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నిఫ్టీలో అయితే 23,550, 600 రెసిస్టెన్స్ ఏరియా. సో మార్కెట్ ఆ ఏరియా దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, 54,580 అండ్ 54,755 లెవెల్ రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ క్యాండిల్లోనే మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చి ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో సో ఆ క్లోజింగ్ పాయింట్ అండ్ లేదా మార్కెట్ ఇక్కడ 53,950 అండ్ 54,000 లెవెల్ దగ్గర హాల్ట్ అయ్యి ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంటే అప్పుడు మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ అయితే స్ట్రెంత్ కనిపిస్తుంది. ఐ హోప్ రేపు బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రెంత్ చూపించింది అనుకోండి, నిఫ్టీ కూడా పాజిటివ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మూవ్ కనుక ఫేక్అవుట్ అయిందనుకోండి, నిఫ్టీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ వెళ్దాం. ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ చూపలేదు కదా, ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్లో ఆల్గో లెవెల్స్, మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసింది ఈ పర్టికులర్ పాయింట్లో. దాని తర్వాత బ్రేక్అవుట్స్ కూడా అయినాయి, అది ఫేక్ బ్రేక్అవుట్స్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆల్ 4 క్యాండిల్స్ తర్వాత మళ్ళీ ఒక స్పైక్ వచ్చింది, అప్ సైడ్ తీసుకెళ్ళిపోయింది. అండ్ ఇది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. సో 53,000 లెవెల్ కిందికి వెళ్తేనే స్ట్రాంగ్ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్కి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది కదా, ఇక్కడ మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయింది. అది వచ్చేసి మనకి 53,800 to 900 లెవెల్. ఓకే, సో ఈ ఏరియా దగ్గరికి ప్రైస్ మళ్ళీ వచ్చినా సరే ఇక్కడ నుంచి మళ్ళీ పాజిటివ్గా అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెరిష్ అవ్వాలంటే 53,800 to 700 లెవెల్స్ కిందికి వస్తే ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ వస్తుంది ఈ లెవెల్స్ హోల్డ్ చేస్తలే అని చెప్పి, అక్కడ మనం బెరిష్ అవ్వచ్చు. ఒకవేళ అప్పర్ సైడ్ నుంచి మనకు కనుక రిజెక్షన్ కనిపిస్తుంటాయి. సో యాజ్ ఆఫ్ నో ఏదైతే 54,000 లెవెల్ అండ్ 53,900 లెవెల్స్ పైన సేపు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా చూడొచ్చు. ఓకే, క్లియర్? నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ రెండు సేమ్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి సెన్సెక్స్ వచ్చేసి 74,000 to 74,100 లెవెల్ మార్నింగ్ ఒక రెసిస్టెన్స్ ఉండే, ఆ రెసిస్టెన్స్ పైన మార్కెట్ క్లోజ్ చేసింది ఇప్పుడు. అండ్ పాజిటివ్గా ప్రైస్ అనేది దగ్గర పాజిటివ్ సైడ్లో మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే చిన్న టైం ఫ్రేమ్ పెట్టుకుందాం, 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 15 minutes టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ప్రైస్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే మార్కెట్ ఉందో సో ఈ రేంజ్ మార్కెట్ వచ్చేసి ప్రీవియస్లీ రెసిస్టెన్స్ లెవెల్స్ 74,000 లెవెల్. సో ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మెన్షన్ చేశాను. సో ప్రైస్ 74,000 రెసిస్టెన్స్ ఉంది మార్కెట్ అని. సో అక్కడ నుంచి మనం చూసినట్టయితే డౌన్ సైడ్ వచ్చింది. ఈ పర్టికులర్ ఏరియాలో ఎవరైనా
ట్రేడ్ ప్లాన్ చేసి ఉంటే ఈ పర్టికులర్లో ఏరియాలో రిజెక్షన్ చూసి సో ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి ఉండాలి. దాని తర్వాత మనం చూస్తే సడన్లీ మార్కెట్ వచ్చేసి ఇక్కడ కూడా 2 క్యాండిల్స్ 30 minutesలో మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది అండ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది అండ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ని రీటెస్ట్ కూడా చేసింది. దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు రేపటికి ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి? ఈ లెవెల్ ఇంపార్టెంట్ రేపటికి 74,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అండ్ 73,940 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. రేపు దీని కిందికి వస్తేనే బేరిష్ అవ్వండి. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి పాజిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ప్రైస్ ఇంకా కొద్ది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే దగ్గరలో మనకి రెసిస్టెన్స్ వచ్చేసి ఏదైతే మనకి నిన్నటి క్లోజింగ్ పాయింట్ ఉందో సో నిన్నటి క్లోజింగ్ పాయింట్ ఇవాళటి మార్కెట్ ఒక హైస్ ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ పైన ప్రైస్ సస్టైన్ అయింది అనుకోండి 74,750 to 800 లెవెల్ అండ్ 74,500 లెవెల్స్, ఈ లెవెల్స్ పైన ప్రైస్ సస్టైన్ అవుతే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు మార్కెట్ అనేది. సో అప్ టు 75,150 to 75,200 వరకు ప్రైస్ పాసిబిలిటీస్ ఉన్నాయి, అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ పైన సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ పర్టికులర్ జోన్ 74,000 to 73,940 కిందికి వచ్చింది అనుకోండి పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. క్లియర్? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా మనం నిఫ్టీ చూసినట్టయితే ఇప్పుడు కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 23,500 లెవెల్ దగ్గర 1,12,000 ఉంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 45,000 ఉంది. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది అండ్ 23,600 లెవెల్ అండ్ 23,700, 800 లెవెల్స్ కూడా మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్కి మనం సపోర్ట్ చూసామనుకోండి 23,300 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయిపోయింది. ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు కూడా మనకి ఎక్కువగా యాడ్ అయింది. దాని తర్వాత 23,000 లెవెల్ దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్, ఈ 2 లెవెల్స్ బ్రేక్ డౌన్ అవ్వకూడదు. ఒకవేళ మార్కెట్ అట్లీస్ట్ 23,300 బ్రేక్ డౌన్ అయింది అనుకోండి మార్కెట్ 23,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ ఒకవేళ 23,500 బ్రేక్అవుట్ అయింది అనుకోండి ప్రైస్ 23,800 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో రేపు పాజిటివ్ న్యూస్ ఏదన్నా మనకి హోల్డ్ చేస్తుంది అనుకోండి యుఎస్ అండ్ ఇరాన్ దగ్గరికి కూడా పాజిటివ్ న్యూసెస్ మనకు కనిపిస్తున్నాయి ట్విట్టర్లో. అండ్ అదేవిధంగా ఇంకేదైనా న్యూస్ కనుక పాజిటివ్గా వచ్చింది అనుకోండి మార్కెట్ అనేది ఏదైతే ఇవాళ మార్కెట్లో మూవ్ వచ్చిందో పాజిటివ్ సైడ్ అది హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అది కనుక ఫాల్స్ అవుతే అప్పుడు మార్కెట్ మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వద్దాం. అండ్ ఇక్కడ క్రిప్టో పెడతాను. సో క్రిప్టో వచ్చేసి మనకి క్రిప్టో 66,000 లెవెల్ దగ్గరికి కూడా వచ్చేసింది. యాజ్ ఆఫ్ నో 67,000లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ వచ్చేసి సపోర్ట్స్ లెవెల్స్కి రీచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను డైరెక్ట్గా. బిట్కాయిన్ వచ్చేసి ఇక్కడ చూడండి, బిట్కాయిన్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్కి రీచ్ అయింది. సో ఇక్కడ నుంచి బిట్కాయిన్ కొంచెం పుల్ బ్యాక్ చేయొచ్చు, అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఈ 2 days ఏదైతే మార్కెట్ ఫాలో అయిందో దీంట్లో 50% వరకు మార్కెట్ అయితే అప్ సైడ్లో పుల్ బ్యాక్ చేయొచ్చు. అంటే మార్కెట్ వచ్చేసి 68,000 to 69,000 లెవెల్ ఆర్ ఎల్ 70,000 వరకు కూడా మార్కెట్ కొంచెం అప్ సైడ్ వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మార్కెట్ ఆ పర్టికులర్ పాయింట్ నుంచి రిజెక్ట్ చేస్తే మళ్ళీ సెల్ ఆన్ రైజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్లో బేరిష్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. బేరిష్ మళ్ళీ మార్కెట్ రావాలంటే ఏదైతే ఇప్పుడున్న లో ఉందో అది బ్రేక్ అవుతే డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ మళ్ళీ 65,000 అండ్ 64,000 వరకు రావచ్చు. యాజ్ ఆఫ్ నో ఏదైతే కరెంట్లీ లో ఉందో ఆ లో బ్రేక్ అవుతే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మార్కెట్ ఏదైతే లెవెల్స్ దగ్గర ఉందో అదొక సపోర్ట్ లెవెల్. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో అదే లెవెల్స్కి యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ రీచ్ అయింది. అండ్ అదేవిధంగా ఇథేరియం కూడా చూసారనుకోండి, ఇథేరియం కూడా యాజ్ ఆఫ్ నో 1900 లెవెల్స్ బ్రేక్ చేసింది. అండ్ ఇథేరియంలో కూడా ఇక్కడ చూడండి కింద ఏదైతే లెవెల్స్ నేను డ్రా చేశానో ఆ లెవెల్స్ని ట్యాప్ చేసింది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూడండి ఈ లెవెల్స్ని ట్యాప్ చేసింది. అండ్ ఈ లెవెల్స్ చాలా రోజులు హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు అగైన్ అదే లెవెల్స్కి వచ్చింది. ఇప్పుడు ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయినాయి అనుకోండి ఇంకా బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ చాలా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ రీచ్ అయింది అనమాట. సో సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి కొంచెం పుల్ బ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బిట్ కాయిన్ అండ్ ఇథేరియంలో. ఓకే, అండ్ మీరు కూడా క్రిప్టో ట్రేడ్ చేయాలనుకోండి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఆప్షన్స్ ఫ్యూచర్స్ రెండు చేయొచ్చు. రీసెంట్గా మనకి మెటల్స్ కూడా యాడ్ చేశారు, గోల్డ్ సిల్వర్ కూడా యాడ్ చేశారు. దాంతోపాటు యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా యాడ్ చేశారు. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఇస్తాను, ఎక్స్ప్లోర్ చేయండి. దాని తర్వాత నచ్చితే మా రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి.
ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు ఏదైతే మేము స్ట్రాటజీ యూస్ చేస్తామో ట్రేడ్ చేయడానికి క్రిప్టో స్కాల్పర్, అది కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో మాస్టర్ క్లాస్ వీడియోస్ కూడా ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ కోర్సెస్ పైన క్లిక్ చేశారనుకోండి, మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, ఇవి కూడా చూసారంటే క్లియర్లీ అర్థమవుతుంది క్రిప్టో గురించి. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.